నువ్వు బతకాలంటే తీసేయ్, చావాలంటే పెట్టుకో నీ ఇష్టం. నువ్వు చావాలంటే పెట్టుకో, బతకాలంటే తీసేయ్. పీతల కూర ఇష్టం, చావాలంటే తిను. గోంగూర ఇష్టం, చావాలంటే తిను. కొలెస్ట్రాల్ పెరిగిపోయి మెటన్ మానే అంటే మానే, లేదా నేను చాలా తింటాను తిను చస్తావు. రెండోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కడుపు పంపిపోయింది అటుకని మీ మందులు పనిచేయలేదేమో వాటికని ఇంకా నోరు పూసి ముందు తిన్నావా అంటే తినలేదండి. తినకుండా ఎందుకు వచ్చింది అదే తిన్నాను రాసుకుంటా. ఆమె మరి తిని తెచ్చుకుంటే నేనేం చేయను. భాస్కర్ దగ్గరికి వచ్చి భాస్కర్ తలనొప్పి పోతలేదు, మరి పాప ఏం చేద్దాం బొట్టి దిగారు కదా. ఆమె భాస్కర్ అంటే నచ్చేద్దాను, ఎందుకు రాదు పాప సంపాపం కొన్ని బయసుకుంటున్నాం, పాప తీసుకునేది కదా. భాస్కర్ ఇది జరిగిందంటే మరి జరగదా, దశమే కొట్టేశాం. సంఘాల్లో దశమే కొట్టేసేసి భాస్కర్ చాలా నిరసన ఉన్నారు. భాస్కర్ నా పాపంతో నిండిపోయిన భాస్కర్, క్షమించి ప్రార్థన చేశాను భాస్కర్ అంటే, ఓ యేసుక్రీస్తు నామములో సహోదరుడిని పట్టుకుని దెయ్యం బయటికి వెళ్ళిపోను కాక గంటలు పాస్టర్ ప్రార్థన చేసేస్తుంటే దెయ్యం ఎలా చూసి ఎందుకు ఎక్కిరెత్తుంది చెప్ప, ఎందుకు ఎక్కిరెత్తుంది? అది పాపం నీలో పెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు? పాపాన్ని తీసే, నీ ఒంట్లో ఉన్న పాపాన్ని తీసే. మాట్లాడండి, నీకు ఒంట్లో చెమట ఎక్కింది అనుకో, సొంటు పూసుకుంటే చెమట పోద్దేటి? నీటితో కడుక్కో, శుభ్రం అవుతుంది. మురుగులో పడ్డా నీవు సెంటు కొట్టుకుంటే పోదండి, వాటితో స్నానం చేయాలి, సబ్బుతో రుద్దాలి, అప్పుడే మురుకు పోతుంది. అలాగే నీలోన పాపాన్ని తీసేయి, నీలో విశ్వాసం తీసేయి, నీలోన దేవుడు నిశ్చయ కలిగి ఉండు, దేవుడి యొక్క కృపలో ఉండు, దేవుడి రాజ్యంలో ఉండు, దేవుడి వాక్యంలో ఉండు. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడిని దీవిస్తాడు. అప్పుడు దేవుడే కాదు దీవించకపోతే, అప్పుడు స్వస్థపరచకపోతే దేవుడే కాదు. దేవుని శాసనంలో జీవించి చూడు, దేవునికి తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటాడు. జనులకు అర్థం కావట్లేదు. ఈ రోజు చాలా మంది దేవుని వాక్యం అర్థం కావట్లేదు. పాస్టర్ల మీద అందరూ మోపడమే. ఈ గురించి కాదని నేను చెప్పేది, ప్రపంచంలో ఉన్న పాస్టర్ల గురించి చెప్తున్నాను, విశ్వాసుల గురించి చెప్తాను. తెలివైన వాళ్ళు, యెజ్బేలు లాంటి వాళ్ళు, అహాబు రాజు లాంటి వాళ్ళు, ఎంత మూర్ఖులైన వాళ్ళు. ఎవరు చూడదు చంపించేస్తావా? ఈ రోజు కూడా రాజకీయాలు చేస్తావా? సంఘాల పక్కన సంఘాలు పెడతావా? చర్చిల పక్కన చర్చిలు పెడతావా? విశ్వాసులకు బాధలు కలిగిస్తావా? నొప్పి కలిగిస్తావా?